హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇదొచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట. మా పక్క కమ్యూనిటీ ఇది మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి. మేము టెర్రస్ మీద ఉంటామండి. మాది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. చాలా బాగుంటుంది మార్నింగ్స్ అయితే, బర్డ్ సౌండ్స్ అంతా. ఇక్కడ చూసారా లోపలికి వచ్చేసి నేను పిల్లల బాక్స్ కోసం కుక్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి లంచ్లో సొరకాయ పప్పు అండ్ అన్నం చేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వెజిటేబుల్ పాస్తా చేశానండి బ్రేక్ఫాస్ట్కి అయితే. లంచ్కి వచ్చేసి ఇలా సొరకాయ వేసి పప్పు చేశానమాట. దీంతో పాటు కొంచెం పికిల్ తోటి మిక్స్ చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా అంతా ఉడికిచ్చేసుకొని సొరకాయ అంతా మెదిపేసుకొని ఇలా దాంట్లో వచ్చిన వాటర్ని మిక్స్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట. దీన్ని జస్ట్ ఇప్పుడు ఇంకా తాలింపు వేసేసుకోవడమే అనమాట. నార్మల్ మనం పప్పుకి ఎలా తాలింపు వేస్తామో అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇలా కొంచెం అది ఫ్రై అవ్వగానే ఆనియన్స్ అదంతా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. రైస్ కూడా పెట్టేశాను. అంతలోపు మా పిల్లలు పాస్తా టేస్ట్ బాగుందనేసి ఈరోజు బాక్స్కి కూడా అదే పెట్టించుకున్నారనమాట. నేనేమో మార్నింగ్ లేసి రైసు పప్పు అన్నీ కుక్ చేస్తే వాళ్ళు మాత్రం ఈరోజు బ్రేక్ఫాస్టే కావాలని ఇద్దరు పట్టుబట్టారు. అందుకని పాస్తానే పెట్టాను. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ ఒక బాక్స్ అండ్ బస్ స్నాక్స్ ఒకటి పెట్టానమాట. ఎక్స్ట్రా ఒక స్నాక్స్ బాక్స్ అయితే కంపల్సరీ ఉంచుతాను వాళ్ళ కోసం, ఇన్కేస్ ఆకలిస్తే తింటారనేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్ అనమాట. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే. మేబీ అన్ని స్కూల్స్ హాలిడేనే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ ఇది కిచెన్లో నుంచి వ్యూ అనమాట. చాలా పొద్దున్నే సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు లాస్ట్ 2-3 డేస్ నుంచి. అంతకుముందు అయితే మొత్తం క్లౌడీగా ఉండేది మార్నింగ్స్ అంతా. నాకు ఇలా కిచెన్లో చెట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. స్టాండ్కి విండోకి ఫిక్స్ చేశానమాట. అది చూపిస్తూ ఉన్నాను. దాంతోపాటు మార్నింగ్ ఈరోజు హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. అండ్ ఒక సైడు పిల్లలు ఈరోజు టీ అడిగారనమాట. జనరలీ వాళ్ళు ఏం తాగరనమాట రోజు, కానీ ఈరోజు అడిగారు. ఇక్కడ ఇంకొక విభత్సమైన ఇన్సిడెంట్ చూపిస్తాను మీ అందరికీ. మా పాప ఈరోజు ముగ్గు పెడుతుంది బయట. ఎప్పుడూ అడగదు, మరి ఎందుకో ఈరోజు అడిగిందనమాట. మార్నింగ్ లేవగానే నేను ఊడ్చిన తర్వాత నేను వేస్తాను మమ్మీ అని. అది అనుకునిందంట. మొత్తం కలర్స్ యూజ్ చేసి ముగ్గు వేయాలి అని పికాక్ వేసి పొంగల్ డిజైన్ చేసింది, కుండ అదంతా వేసి. బట్ నేను చెప్పాను ఈరోజు ఫెస్టివల్ ఏం కాదు, ఓన్లీ నార్మల్ ముగ్గు వేయి, రేపు వేద్దాం కలర్స్ తోటి అని చెప్పగానే కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇక్కడ చూసారా అందంగా పికాక్ అనేది డిజైన్ చేసింది. ఇది స్కూల్లో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారండి. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట స్కూల్లో. అదే చెప్తూ ఉంది. ఇక్కడ అక్క ముగ్గు వేస్తుంటే తమ్ముడు ఎలా వేయాలి ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు. రమ్మని చెప్తున్నా రావట్లేదు పక్కకి. అదేమో ఇరిటేట్ అవుతూ వాడిని పంపించు మమ్మీ అని చెప్తూ ఉంది. ఇలా మార్నింగ్స్ అనేది స్టార్ట్ అయింది. సాటర్డే అయితే మాత్రం టీ రెడీ అవుతుంది ఇక్కడ. పిల్లలకి నేను రెగ్యులర్గా టీ ఏమి ఇవ్వనండి. అలా అని మిల్క్ కూడా వాళ్ళకి ఏం ఇవ్వను, తాగరనమాట మిల్క్. ఓన్లీ ప్రోటీన్ లడ్డు అట్లా తీసుకుంటూ ఉంటారు కాల్షియం కోసం. టీ ఎప్పుడైనా ఒకసారి ఇలా అల్లము అన్నీ వేసి మసాలా చాయ్ లాగా పెడతానమాట. అది ఎప్పుడైనా సాటర్డే సండేస్ మాత్రమే మ్యాక్సిమం మేమిద్దరం టీ తాగేది, మా పాప నేను. లేదంటే తను రెగ్యులర్గా ఏం అస్సలు అడగదు, నేను ఇవ్వను కూడా అడిగినా. ఇలా చాయ్ పెట్టేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాను నేను. చాయ్ తీసుకొనేసి కప్స్లో వేసేసుకొని ముగ్గు కంప్లీట్ అయిందేమో వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూసారా గుమ్మం దగ్గరే కూర్చోన్నాడు. మా బాబు అయితే రావట్లేదు. తనని కలర్స్ వేయొద్దు అని చెప్పాను కదా, మొత్తం చాక్ పీస్ తోటే ఫిల్ చేస్తూ ఉందన్నమాట పికాక్ని. ఇక్కడ నేను లక్ష్మీ పాదాలు వేస్తూ ఉంటాను ముగ్గు దగ్గర, అదే చేస్తూ ఉంది పాప కూడా. రెగ్యులర్గా మనం ఏం చేస్తామో పిల్లలు అది చేయడానికే చాలా ఇష్టపడతారు. మనల్ని చూసే అబ్జర్వ్ చేస్తూనే వాళ్ళు గ్రో అవుతారు. ఖచ్చితంగా ఇలా ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు లేదా వాళ్ళకి ఏం చేయాలో కనుక్కొని డెఫినెట్గా ట్రై చేయనివ్వండి ఒకసారి. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటా. తనకి ఇష్టమైంది అంటే మాత్రం డెఫినెట్గా ఊడ్చేసి తుడవడం వరకు నేను చేసినా సరే ఇష్టపడితే వేయమని చెప్తాను, ఎంకరేజ్ చేస్తానన్నమాట. మీరు కూడా ఇలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి ఈరోజు నేను వెజిటబుల్ పొంగల్ చేశానన్నమాట. అందరూ పొంగల్లో వెజిటబుల్స్ ఎవరు వేయరేమో, ఇదైతే కిచడి అనమాట. నేను ఇలా చెప్తాను వాళ్ళకి పొంగల్ అనేసి. దీంతో పాటు నేను ఈరోజు వెజిటబుల్ జ్యూస్ కూడా చేస్తున్నాను. ఇలా కీరా అండ్ యాపిల్, ఉసిరికాయ, బీట్రూట్,
క్యారెట్ ఇలా అన్నీ వేసేసి కొంచెం పుదీనా కూడా వేస్తానండి. లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. కానీ నేను యాడ్ చేయట్లేదు ఇక్కడ. మీరైతే ఇన్‌కేస్ కావాలంటే యాడ్ చేసుకోండి. చాలా మంచిది. స్కిన్‌కి గానీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ గానీ ఈ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ట్రై చేయండి. అట్‌లీస్ట్ వీక్‌లో 3, 4 టైమ్స్ అన్నా తాగడానికి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని యాపిల్ అయితే మాత్రం లాస్ట్‌లో కట్ చేయండి. ఎందుకంటే ముందే కట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి. ఉసిరికాయ వేయటం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తది. అదైతే మాత్రం స్కిప్ చేయొద్దు. ఉసిరికాయ, అల్లము అనేది కంపల్సరీగా యాడ్ చేయండి. ఇలా అన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవడమే అండి. ఫస్ట్ అయితే నేనేం వాటర్ యాడ్ చేయలేదు. కొంచెంగా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే మొత్తాన్ని. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసి మొత్తం గ్లాసులలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ చూసారా మా పాప ఇలా అన్ని గ్లాసులలో వేసి స్ట్రా కూడా వేసింది. హోటల్ సర్వీస్ లాగా చేస్తాను మమ్మీ అనేసి. ఈరోజు చాలా హెల్ప్ చేస్తుంది మార్నింగే నాకు. ఇక్కడ చూసారా కిచిడి కూడా రెడీ అయిపోయిందండి. దీంతో పికిల్తో అయినా తినొచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా తినొచ్చు అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు, 6 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. నేను డైరెక్ట్ తిరగమాతలోనే వేశాను. వీళ్ళైతే పికిల్తోటి తింటూ ఉన్నారు. నేను నార్మల్గానే తిన్నానమాట. చాలా హెల్దీ అండి ఇలా కిచడీలో అన్ని వెజిటబుల్స్ వేసి పెట్టడం అనేది. అట్లీస్ట్ వీక్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.